पर्वत प्रदेश में पावस అనే కవితలో కవి సుమిత్రానందన్ పంత్ గారు పర్వతీయ ప్రదేశంలో వర్ష ఋతువును ఎంతో రమణీయ శైలిలో ఉపమానాలతో వర్ణించారు. ఈ వర్ణన ఎంత మధురంగా ఉంటుందంటే మనల్ని ఇంట్లోనే కూర్చోబెట్టి అందమైన పర్వతాల మీద వర్ష ఋతువు యొక్క సౌందర్యాన్ని సజీవంగా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. फर्स्ट स्टैंजा गनक चूसिनट्लయితే पावस ऋतु थी पर्वत प्रदेश पल पल परिवर्तित प्रकृति वेश मेघलाकार पर्वत अपार अपने सहस्त्र ध्रुग सुमन फाड़ अवलोक रहा है बार बार नीचे जल में निज महाकार जिसके चरणों में पलाताल दर्पण सा फैला है विशाल. దీని భావం చూస్తే గనక వర్ష ఋతువు పర్వత ప్రదేశానికి వచ్చింది. ప్రకృతి యొక్క సౌందర్యం క్షణక్షణం మారుతూ కనిపిస్తుంది. ఈ పర్వతాలు వడ్డానం ఆకారంలో, వడ్డానం అంటే స్త్రీ యొక్క ఆభూషణాల్లో అతిపెద్ద ఆభూషణం ఏది అంటే వడ్డానం. ఈ వడ్డానంతో కవి పర్వతాల ఆకారాన్ని పోల్చాడు. పర్వత శ్రేణులు వడ్డానంలాగా గోళాకారంలో ఉంటాయని ఎంత అందంగా వర్ణించాడో చూడండి. పర్వతాలు వడ్డానం ఆకారంలో ఉంటాయంట. పర్వత శ్రేణి తన వేల వేల రంగురంగుల పూల కళ్ళను విప్పార్చుకొని, అంటే పర్వతం మీద మొలిచినటువంటి వివిధ రకాలైనటువంటి వేల వేల సహస్ర అంటే 1000 అని అర్థం. వేల వేల రంగురంగుల అందమైన పూలు అనే కళ్ళతో, ఆ పూలను చూడండి ఎంత అందంగా కళ్ళతో పోల్చినాడో కవి. ఆ పర్వతం అంట ఆ వేల కళ్ళతో, అంటే ఆ పుష్పాలనే కళ్ళతో తన చరణాల దగ్గర ఉన్నటువంటి, అంటే ఆ పర్వతాల దగ్గర చరణాల దగ్గర ఆ స్వచ్ఛమైన నీటిని, అంటే ఆ జలపాతం అంతా పారి పర్వతం యొక్క చరణాల వద్ద చేరినటువంటి నీళ్లు తలాబుగా మారి, తలాబ్ అంటే చెరువుగా మారి ఉంటుంది. ఆ నీటిలో తన విశాలమైన ప్రతిబింబాన్ని పదే పదే చూసుకుంటుందంట పర్వతం. అంటే ఆ తలాబ్ని దర్పణంతో పోల్చినాడు కవి. దర్పణం అంటే అద్దం, అద్దంతో పోల్చినాడు కవి. తన అద్దంలో పర్వతము తన నిజ మహా ఆకారాన్ని చూసి ముగ్ధుడైపోతుందంట. అబ్బా, నేను ఎంత అందంగా ఉన్నాను, ఎంత విశాలమైనటువంటి నా రూపం నాది అంటూ తనని తాను నమ్మలేనట్లు తన శోభను చూసి విస్మయంగా గర్వంగా చూసుకుంటుంది అని అర్థం. సెకండ్ స్టాండాని గనక చూసినట్లయితే గిరికా గౌరవ్ గాకర్ झर झर मद में नस नस उत्तेजित कर मोती की लड़ियों से सुंदर झरते हैं झाग भरे निर्झर. ఇక్కడ గిరి అంటే పర్వతం, గౌరవ్ అంటే మహిమ, పర్వతం యొక్క మహిమ, గాకర్ అంటే పాడి, ఝర్ ఝర్ అంటే జలజలా పారే జలపాతం, మద్మే మద్మే అంటే మస్తీమే అంటే సంతోషంతో, నస్ 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 అంటే నరనరాలు ఉత్తేజితమైపోతాయి అని అర్థం. మోతీ మోతీ అంటే ముత్యాలు, లడియోసే అంటే ముత్యాల హారం, ఝర్తే హే జలపాతం అంటే ప్రవహిస్తూ ఉన్నటువంటి జలపాతం, ఝాగ్ ఝాగ్ అంటే నురుగు, నురుగుతో కూడినటువంటి జలపాతం అని అర్థం. దీని భావం చూస్తే గనక కవి ఏమంటున్నారంటే కొండలపై ప్రవహించే జలపాతాలు, జలపాతాలు ఝర్ ఝర్ నిర్ఝర్ అంటే జలజలా పారే జలపాతాలు అని అర్థం. చాలా వేగంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ జలపాతాల ధ్వని కవికి ఎలా అనిపిస్తూ ఉంది అంటే పర్వతాల కీర్తిని కీర్తిస్తున్నాయా అని అనిపిస్తూ ఉన్నది. ఆ ధ్వనిని వింటూ ఉంటే కవికి ఏమని అనిపిస్తూ ఉంది అంటే నరాల్లో ఉత్తేజపరుస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. వీటి ధారలను చూసి కవికి ముత్యాల హారం గుర్తుకొచ్చింది.
కవి ఏమంటున్నాడంటే, ముత్యాల హారం కంటే కూడా చాలా అందంగా ఉన్నది ఈ నురుగుతో ప్రవహించేటటువంటి జలపాతం అని ఎంత చక్కగా వివరించాడో చూడండి. గిరివరు అంటే పర్వతాలు, ఉర్ అంటే హృదయం, అంటే పర్వతాల హృదయం. ఉఠుకర్ ఉఠుకర్ అంటే పైకి లేచిన. ఉచ్చాకాంక్షావు అంటే ఉన్నత ఆశయాలు కలిగినటువంటి, ఇంకా ఇంకా ఎదగాలని కోరికతో ఉన్నటువంటి అని అర్థం. తరువర్ అంటే వృక్షాలు. ఝాంక్ రహే హే, ఝాంక్నా అంటే చూడడం, అలా చూస్తూ ఉండడం అన్నమాట. నీరవ్ నభుపర్ అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఆకాశంలో. అనిమేష్ అంటే కనురెప్పలు వాల్చకుండా తదేకంగా చూడడం. అటల్ అంటే స్థిరంగా. కుచ్ చింత అంటే ఏదో ఆలోచిస్తూ. నెక్స్ట్ స్టాంజాని కనుక చూసినట్లయితే, గిరివరికే ఉరిసే ఉఠుకర్, ఉచ్చాకాంక్షా ఓసే తరువర్ హై ఝాంక్ రహే నీరవ్ నభ్ పర్, అనిమేష్ అటల్ కుచ్ చింతా పర్. భావం చూస్తే గనక కవి ఏమంటున్నారంటే, పర్వతాల శిఖరాలపైన పెరిగినటువంటి ఎత్తైన చెట్లు ఉంటాయి కదండి, ఆ ఎత్తైన చెట్లను చూస్తూ ఉంటే కవికి ఏమని అనిపిస్తూ ఉంది అంటే, మానవునికి ఉచ్చాకాంక్ష, మానవుడు ఏ విధంగా అయితే ఉన్నత ఆశయాలను కలిగి ఉంటాడో అదేవిధంగా ఈ చెట్లు కూడా ఉన్నత ఆశయాలను కలిగి, అంటే ఇంకా ఇంకా ఎత్తుగా పెరిగి ఆకాశాన్ని తాకాలి అని అనుకొని ఆ ప్రశాంతమైన ఆకాశం వైపు చూస్తున్నాయేమో అని కవికి అనిపిస్తుంది. అలా ఆలోచిస్తూ ఆ ఆలోచనల్లో మునిగి ఆ ఎత్తైన చెట్లు ఆకాశం వైపు చూస్తూ ఉన్నాయేమో అని కవికి అనిపిస్తూ ఉందంట. నెక్స్ట్ స్టాంజా చూస్తే 4వది, ఉడగయా అచానకులో భూధర్ ఫడకా అపార్ పారద్ కేపర్, రవశేష్ రహ గయే హే నిర్జర్ హై టూట్ పడా భూపర్ అంబర్. ఉడగయా అంటే గాయభోజాన, మాయమైపోవడం. అచానక్ అంటే అకస్మాత్తుగా. భూధర్ ఫడకా కొండలు కదిలిపోయాయేమో. నిర్జర్ అంటే జలపాతాలు. రవశేష్ రహగయే హే అంటే కేవలం చెప్పుడు మాత్రమే, సౌండ్ మాత్రమే వినిపిస్తూ ఉన్నది. అంబర్ అంటే ఆకాశ్. భూపర్ అంటే భూమి మీద. టూటుపడా గిర్పడా పడిపోయినది అని అర్థం. భావం చూస్తే గనక కవి ఏమంటున్నాడంటే, పారద్ అంటే పాదరసం అని అర్థం. అంటే పాదరసంలా తెల్లని మెరిసేటటువంటి మేఘాలు కమ్ముకోవడం వల్ల ఆ పర్వతాలు అస్సలు కనబడడం లేదంట. నిజమే కదండి, ఆ వర్షాలు పడేటప్పుడు మనం మామూలుగా చూస్తూనే ఉంటాం, కనిపించవు కదా పర్వతాలు, తెల్లటి మేఘాలు కప్పేసి ఉంటాయి. అలా పాదరసంలా తెల్లని మేఘాలు కమ్ముకుంటూ ఉంటే పర్వతాలు అస్సలు కనబడటం లేదని, ఆ పర్వతాలు ఎగిరిపోయాయా అన్నట్లు ప్రజలు అనుకుంటూ ఉంటారని కవి అంటున్నాడు. జలజలామని పారే జలపాతాల సవ్వడి ధ్వని మాత్రమే వినిపించుచున్నది. అవి అస్సలు జలపాతం కూడా కనిపించడం లేదు. జలపాతాలు కనిపించలేదు, పర్వతాలు కనిపించలేదు, కానీ జలజలా పారే జలపాతాల ధ్వని మాత్రమే వినిపిస్తూ ఉన్నది. జలపాతాలు అక్కడ వ్యాపించిన పొగమంచు కారణంగా కనిపించటం లేదు. కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆకాశం భూమిపై విరిగిపోయి పడిందా అని అనిపిస్తూ ఉన్నది అంటూ కవి చూడండి ఎంత చక్కగా వర్ష ఋతువులో ప్రకృతి యొక్క సౌందర్యాన్ని వర్ణించాడో. నెక్స్ట్ స్టాంజా చూస్తే గనక 5వది, ధస్ గయే ధరామే సబయశాల్
उठ रहा धुआं जल गया ताल యోं జలదయాన్ మే విచర్ విచర్ థా ఇంద్ర ఖేలితా ఇంద్రజాల్. బస్ సూపర్గా వర్ణించాడండి ఇక్కడ. చూడండి, షాల్ అంటే ఒక రకమైనటువంటి షాలు చెట్లు. సభయ భయతో కూడినటువంటి. ధర ధర అంటే భూమి. ధసగయే అంటే కూరుకుపోయిన. ధువా ఉఠరహా అంటే పొగమంచు కమ్ముకుపోయింది కదా, అది ధువాలాగా అంటే పొగలాగా కనిపిస్తూ ఉండడం. తాల్ అంటే తలాబ్ చెరువు. జల్గయా అంటే ఆగలగన కాలిపోతూ ఉన్నది అనే అర్థం. ఇంద్ర అంటే దేవరాజు ఇంద్రుడు. జలదయాన్ మే అంటే బాదల్ రూపీ విమానంలో. బాదల్ అంటే మేఘాలనే విమానంలో. విచర్ అంటే అటు ఇటు తిరుగుతూ. ఇంద్రజాల్ జాదుగరి ఇంద్రజాలము. ఖేలితాథ దిఖాతాథ అని అర్థం. కవి ఈ పద్యంలో ఏమని చెప్తున్నాడంటే, భావం చూస్తే గనక కవి సుమిత్రానందన్ పంత్ ఏమంటున్నారంటే, వర్షాకాలంలో పర్వతాల మీద పెరిగిన పొడవైన సాల వృక్షాలు భూమిలో కలిసిపోయి, అంటే ఆ పొగమంచులో కనిపించకపోవడం వల్ల భూమిలో కలిసిపోయినట్లు, అంటే భూమిలో కూరుకుపోయినాయేమో అని కవికి అనిపిస్తూ ఉన్నదంట. అక్కడి చెరువుల నుంచి లేచేటటువంటి ఆవిరి పొగమంచు చూస్తూ ఉంటే కవికి ఎలా అనిపిస్తూ ఉంది అంటే, ఆ చెరువులు మండిపోతున్నాయా అని అనిపిస్తూ ఉందంట. ఈ దృశ్యాలన్నింటినీ చూస్తూ ఉంటే, ఆ ప్రకృతి సౌందర్యాన్ని క్షణక్షణం మారుతూ ఉంటే చూస్తూ ఉంటే కవికి ఏమని అనిపిస్తూ ఉంది అంటే, ఇంద్రుడు మేఘం రూపంలో ఉన్న విమానంలో కూర్చొని, అబ్బా ఎంత బాగా చెప్పాడో చూడండి. ఇంద్రుడు మేఘం రూపంలో ఉన్న విమానంలో కూర్చొని తన మాయాజాలం చూపిస్తూ ఉన్నాడా, అలా తిరుగుతూ ఆకాశంలో అని అనిపిస్తూ ఉన్నది అంటూ, ఈ విధంగా వర్షాకాలంలో పర్వత ప్రాంతంలో ప్రకృతి యొక్క సౌందర్యం క్షణక్షణం ఏ విధంగా మారుతూ ఉన్నదో కవి ఇంత సుందరంగా వర్ణించాడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.